ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండేనా లేకుంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నదా? ఇక మంచిగా ఉందంటే ఇప్పుడైతే ఇప్పటి వరకు ఇట్లా నడుస్తుంది. ఆ. ఎట్లుంది రేవంత్ రెడ్డి మంచిగానే ఇస్తుండ అన్ని పథకాలు ఇస్తుండో ఏం పథకాలు ఇస్తుండు? బస్ ఎక్కనిస్తలేరు, మంచిగా ఉన్నాయంటున్నావు బస్సు దించుతలేరు. బస్సు దించులు లేదు, బస్సు ఎక్కువ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు దేనికి డోక లేదు. ఆ. ఇప్పుడు ఇంట్లో 24 గంటల కరెంట్ ఉంటుండే కదా ఇంతకుముందు, ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు కరెంట్ ఎందుకు ఉంటుంది? ఉండదు. కరెంట్ ఉంటుంది కానీ బస్ ఎక్కనిస్తలేరు, మమ్మల్ని దించుతుండ్రు కింద. గొల్లపల్లిని దించుతుండ్రు, లేకుంటే ధర్మారాన్ని దించుతుండ్రు. జీవన్ రెడ్డి పార్టీ మారుతుంది కదా, ఎట్లా చెప్తారు? జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఆయనకు అవమానం జరిగింది కాబట్టి ఈరోజు మన బీఆర్ఎస్లోకి వస్తాడని మేము ఇది మంచి నిర్ణయం అని మేము అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా బాగా ఫ్యూచర్ ఉంటుంది. సంజయ్ కూడా ఏం అంతగానో పనులు వేస్తలేడు కదా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 40 ఏళ్ళు పనిచేసింది జీవన్ రెడ్డి. ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వస్తుంది, ఎట్లా చెప్తారు? ప్రభుత్వం నుంచి ప్రతిపక్షం అంటే ఇప్పుడు కాంగ్రెస్ లెవెల్ జనాలు నమ్మట్లేరు. ఇప్పుడు రానున్నది మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి అందుకే వాళ్ళకి పోతున్నారు. కేసీఆర్ వచ్చిన ఇప్పుడు ఈ జైతల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీ ఉన్నదో ఆయనకే తెలుస్తలేదు అసలు. అది మొన్న అన్నారు కదా నిన్న కేటీఆర్ అన్నట్టు క్రాస్ బ్రీడ్ అన్నట్టు అట్లే చేస్తాడు ఆయన. ఏ పార్టీ ఉన్నా అని కూడా ఆయనకి నమ్మకం లేకుండా పోతుంది. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి అయితే మంచిది? కేసీఆర్ రావాలి మళ్ళీ. ఎందుకంటే 10 సంవత్సరాలలో మన దేశంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణను. నీళ్ళు తెచ్చిండు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసిండు. మళ్ళీ ఆయన వస్తేనే మనకు పరిపాలన బాగుంటుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడండి, ఆయన 420 హామీలు ఇచ్చిండు, ఏం అమలు పరిచిండు మనకు. అన్ని జూటా మాటలు మాట్లాడతారు. అవుతుందా వాళ్ళతోని? రైతు బంధు ఎప్పుడో ఇచ్చేది డిసెంబర్లో, కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో ఇచ్చే రైతు బంధు ఇప్పుడు ఏప్రిల్ కూడా ఎండింగ్ అయిపోతుంది. ఏడేస్తాడా? రేవంత్ రెడ్డిది ఉనకమీను రోగలలో ఉరుకులాడుతుంది. కేసీఆర్ది నిమ్మలంగా పని చేసుకొస్తుంది. కేసీఆర్ది బెటర్. కేసీఆర్ అమ్మ రేవంత్ రెడ్డి నేను తులం బంగారం ఇచ్చిన, మహిళలకు 2500 ఇస్తున్నా అని చెప్పేసి 6 గ్యారెంటీలు మొత్తం నెరవేర్చిన అని చెప్తుండ్రు. దానికి ఏమంటారు? అయ్యో ఇచ్చిన వాళ్ళు అంతా పుస్తకాలతో వేయించుకొని మెడలు వేసుకుంటారు సంబరంగా. ఇప్పుడు పింఛన్ సుతా రానలోకి సుతా మంచిగా వస్తున్నాయట, వాళ్ళు బాగా సంబరపడుతున్నారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసిన అని చెప్తుండ్రు. చెప్పిన ఎవరు చేసిండ్రో తెలియదు మాకు, కానీ మాకైతే లేదు. మాకైతే లేదు. బీద వాళ్ళకైతే ఏం లేదు. ఉన్నోనికి అన్నం పెడతాడు, లేని వాళ్ళకు వాటి షాటనే చూపిస్తాడు. అంతకుమించి ఏం లేదు. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఎందుకు కేసీఆర్? కేసీఆర్ అన్ని పనులు చేసి పెట్టిండు.